హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు వీడియోలో వచ్చేసి కంప్లీట్గా ఆల్ బిగినర్ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో మీరు లెవెల్స్ డ్రా చేసి కూడా ప్రాపర్గా ఎనాలిసిస్ చేసినా కూడా మీకు లెవెల్స్ ద్వారా ఎందుకు లాస్ అవుతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెరీ ఇంపార్టెంట్ వీడియో. అలాగే ఆల్ బిగినర్ డౌట్స్ కూడా మీకు ఉన్న డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటి? సో ప్రైజ్ యాక్షన్ ప్రకారం మనకు మార్కెట్లో ఓన్లీ లెవెల్సే వర్క్ అవుతాయా, సో ఇంకేమైనా ఉంటుందని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ ఏదైతే మనకి స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా అడుగుతున్నారు. సో స్టూడెంట్స్ రిజల్ట్స్ మన ఛానల్లో షార్ట్స్ పక్కన పోస్ట్ అనే ఆప్షన్లో నేను పోస్ట్ చేస్తున్నాను. సో వెళ్ళి చూడండి. సో మల్టిపుల్గా మెసేజ్ ఇస్తున్నారు. సో అలాగే కోర్స్ గురించి అడుగుతున్నారు. సో కోర్స్ గురించి కూడా నేను చెప్తున్నాను. అట్లాగే డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేసుకోండి, పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి కోర్స్ గురించి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ మనకి మార్కెట్లో ఏదైతే బయ్యర్ సెల్లర్స్ స్టోరీ అన్నమాట. సో బయ్యర్స్ సెల్లర్స్ స్టోరీని మీరు ప్రాపర్గా రీడ్ చేయగలగాలి. సో ఎవ్రీ క్యాండిల్స్కి డెఫినెట్గా ఒక స్టోరీ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు ప్రాపర్గా రీడ్ చేయాలి విత్ స్ట్రక్చర్. అంటే స్ట్రక్చర్లో మీకు ఓవరాల్గా మార్కెట్ యొక్క స్ట్రెంత్ ఏంటి అంటే, ఓవరాల్గా స్ట్రక్చర్లో మార్కెట్ యొక్క బయ్యర్సా లేకపోతే సెల్లర్స్ ఎవరు కంట్రోల్లో ఉన్నారని చెప్పేసి మీకు స్ట్రక్చర్లో తెలుస్తుంది. సో తర్వాత క్యాన్సిక్స్లో మీకు క్లియర్ కట్గా వాటి యొక్క ఇండికేషన్ అనమాట. సో వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేకపోతే సైడ్ వేస్ క్రియేట్ చేస్తారా, సో అక్కడ స్ట్రెంత్ ఏ విధంగా ఉంది బయ్యర్ సెల్లర్స్ది, వాళ్ళ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది మీకు స్ట్రక్చర్లో మీరు చూసుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అంటే మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రెండింగ్ మార్కెట్లో మార్కెట్ ఈ విధంగా మూమెంటం క్రియేట్ చేస్తూ ఉంటే అక్కడ డెఫినెట్గా ఏదైతే ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అవుతూ ఉంటుంది. సో అది బ్రేక్ అవ్వడం వల్ల మీకు డెఫినెట్గా మీరు ఏం చేస్తారంటే, యాక్చువల్గా మార్కెట్లో కంట్రోల్ అనేది సెల్లర్స్ ఉన్నప్పుడు లెవెల్స్ బ్రేక్ అవుతుంటాయి. సో అక్కడ ఏదైతే సపోర్ట్ ఉంటుందో ఆ సపోర్ట్ దగ్గర ఉన్న సింపుల్ ఒక రిజెక్షన్ చూసేసి మీరు డైరెక్ట్గా బయట తీసుకుంటారు. బట్ అక్కడ నుంచి మార్కెట్ ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఒక స్ట్రాంగ్ మూమెంటం క్రియేట్ చేస్తుంది. సో మీకు అర్థం కాదు. సో లెవెల్స్ డ్రా చేసాము ప్రాపర్గానే, బట్ అక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది. సో దానికి రీజన్ ఏంటి అనేది మీకు ప్రాపర్గా అర్థం కాదు. ఎందుకంటే కంప్లీట్గా జస్ట్ 20-30% నాలెడ్జ్తో మీరు ప్రాపర్గా మార్కెట్ అనాలిసిస్ చేయలేరు. సో యూట్యూబ్లో మీకు ఎవరు కానీ స్ట్రక్చర్ కానీ క్యాన్సిక్స్లో ఉన్న ప్రాపర్ సిగ్నల్ అయితే క్యాన్సిక్స్లో ఉండే స్టోరీ అది ఏమి ఇండికేట్ చేస్తుంది, సో వాటి విక్స్ ఏమి ఇండికేట్ చేస్తాయి, సో ఎప్పుడు రివర్సల్ అవుతుంది, సో మొత్తం ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ అంటే ఈ క్యాన్సిక్స్లోనే ఉంటుంది ప్రైజ్ యాక్షన్ సీక్రెట్ అంతా. బట్ మీరు అది స్ట్రక్చర్తో అండ్ క్యాన్సిక్స్ సైకాలజీతో మీరు కంబైన్ చేయరు. సో మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, మీరు డెఫినెట్గా ఓన్లీ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మీకు ఒక క్లియర్ కట్ ఏదైతే యాక్యురసీ అనేది ఉండదన్నమాట. సో మీరు లెవెల్స్ ద్వారా జస్ట్ 20% మాత్రమే మీరు యాక్యురసీ అంటే 30%. సో దీంట్లో 20-30% అంతే. అంతకు మించి మీకు లెవెల్స్ ద్వారా హై యాక్యురసీ బెటర్ యాక్యురసీ డెవలప్ అంటే అవ్వదు. సో డెఫినెట్లీగా దానికి మీరు యాడ్ చేయాల్సింది ఏదైతే బయ్యర్స్ సెల్లర్స్ యొక్క స్టోరీ అంటే క్యాన్సిక్స్ సైకాలజీ. సో బయ్యర్ సెల్లర్స్ స్టోరీని మీరు యాడ్ చేయండి. సో అట్లాగే ముఖ్యంగా స్ట్రక్చర్లో ముందుగా ఎవరు కంట్రోల్లో ఉన్నారు చూడండి. సో తర్వాత మార్కెట్లో టార్గెట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు హిస్టరీలో లెవెల్స్ అన్నీ డ్రా చేసి సో మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మార్కెట్లో ఏదైతే ఎప్పుడు చెప్తుంటున్నాను కదా, మార్కెట్లో ఏదైతే లెఫ్ట్ లెగ్ని మీరు ప్రాపర్గా అనాలిసిస్ కోసం మీరు రిఫరల్గా తీసుకోండి. తర్వాత ప్రజెంట్ లెగ్లో ప్రైజ్ యాక్షన్ స్ట్రక్చర్ డైరెక్షను సో కంటిన్యూషన్ సైన్ ఇవన్నిటిని మీరు ప్రైజ్ యాక్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మీరు ట్రేడ్ కన్ఫర్మేషన్స్ అనేది తీసుకునేటప్పుడు అన్నమాట. సో ఆ విధంగా మీకు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మార్కెట్ క్రియేట్ చేసేది ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అయితే మీరు చేసేది ఒక కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అయితే డెఫినెట్లీగా లాస్ అనేది జరుగుతుంది. సో డెఫినెట్లీగా మీరు మార్కెట్ ఏదైతే యాక్చువల్గా ప్రైజ్ యాక్షన్ని ఫాలో చేస్తుందో అది మీరు ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్ కోర్సు టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మర్ క్లాసెస్ ఉంటాయి. సో కోర్స్తో పాటు డౌట్స్కి మీకు సపోర్ట్ కూడా ఉంటుంది. సో ప్రతి క్యాండిల్ని ఏ విధంగా రీడ్ చేయాలి, సో సప్లై అండ్ డిమాండ్ అనాలిసిస్, బ్రేక్అవుట్ రీటెస్ట్ అనాలిసిస్, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికి, సో మార్కెట్లో రివర్సల్స్తో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ అనాలిసిస్, ట్రాప్ ట్రేడింగ్ అనాలిసిస్, ఈ విధంగా ఆల్ ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడ నా వాట్సాప్ని మెసేజ్ చేయండి. అలాగే నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఓవరాల్గా మార్కెట్లో మేజర్గా డౌన్వర్డ్ డైరెక్షన్ కనిపిస్తుంది. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో
ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ మూమెంటం క్లియర్ కట్గా మనకు అబ్జర్వ్ చేసినట్టయితే కనిపిస్తుంది. సో మేజర్గా సెల్లర్స్ యొక్క కంట్రోల్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ డిమాండ్ని, సో ఇక్కడ చూడొచ్చు, ఈ స్ట్రాంగ్ డిమాండ్ని మార్కెట్ ఇక్కడ హిట్ అయినప్పుడు అక్కడ నుంచి బయర్స్లోంచి ఒక కన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో రీట్రేస్ అవుతున్న సెల్లర్స్ కాస్త కంటిన్యూషన్ సైన్ ఇవ్వలేకపోతున్నారు. సో అగైన్ అండ్ అగైన్ మళ్ళీ బయర్సే ఎంట్రీ ఇస్తున్నారు. సో బయర్స్ యొక్క పూర్తి స్ట్రెంత్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో కనిపిస్తుంది ఇక్కడ. సో మోస్ట్లీ మార్కెట్ ఈ యొక్క సప్లై ఏరియాని హిట్ అవుతుంది. సో అక్కడ నుంచి సప్లై ఏరియాను టెస్ట్ చేసి మళ్ళీ ఈ విధంగా మూమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీగా మీరు మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనేది యాక్చువల్గా బయర్స్ సెల్లర్స్ ఏరియాని మీరు మార్క్ చేయాల్సి ఉంటుంది. సో మార్కెట్లో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి అవైలబుల్గా ఉంటుంది, సో మార్కెట్లో ఏదైతే ప్రీవియస్గా మనకి ఇండికేట్ చేస్తుంది క్యాండిల్స్టిక్స్లో స్టోరీ ఏమి ఇండికేట్ చేస్తుంది, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దాన్ని మీరు యూట్యూబ్లో మీరు ఏదైతే లెవెల్స్ పట్టుకొని చేసే కైండ్ ఆఫ్ ట్రేడింగ్లో మీకు ఆ సీక్రెట్స్ అనేది ఎవరు చెప్పరు. సో అక్కడ కన్ఫర్మేషన్ తీసుకునేది మాత్రం వాళ్ళు ఏదైతే క్యాండిల్స్టిక్స్లో ఉన్న కంప్లీట్గా ఏదైతే ప్రైస్ యాక్షన్ని ప్రాపర్గా రివీల్ చేయకుండానే కన్ఫర్మేషన్ తీసుకుంటారు విత్ స్ట్రక్చర్. బట్ చెప్పేది మాత్రం మోస్ట్లీ లెవెల్స్ని మామూలుగా ఈ విధంగా డ్రా చేసేసి లెవెల్స్ గురించి ఇక్కడ చెప్తారన్నమాట. అంటే అసలైన ట్రూ ప్రైస్ యాక్షన్ వదిలేసి ఓన్లీ జస్ట్ 10-20% యాక్యురేట్ ఉన్న ఈ కైండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అక్కడ యాక్చువల్గా లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. సో బ్రేక్అవుట్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లోనే ఇక్కడ మనకి ఒక క్లియర్ కట్ సపోర్ట్ అనేది ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీకు క్లియర్ కట్ చూపిస్తాను. సో ఇక్కడ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్లో చూడొచ్చు, ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది ఒక కంప్లీట్ ఒక డిమాండ్ జోన్ అనొచ్చు, ఒక సపోర్ట్ ఏరియా అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ క్లియర్ కట్గా ఒక మూమెంటం క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక వీక్నెస్ అనేది చూపెట్టిన తర్వాత మళ్ళీ రివర్సల్ అయింది. బట్ ఈ సిచ్యువేషన్లో చూడండి సెల్లర్స్ వచ్చారు. సో ఎగ్జాక్ట్గా మనకు ఆ యొక్క జోన్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. కొంత రిజెక్షన్ కూడా ఉంది సెల్లర్స్లో. బట్ ఇక్కడ మోస్ట్లీ బిగినర్స్ ఏం చేస్తారు, ఈ యొక్క సింగిల్ క్యాండిల్ తీసుకొని బయట తీసుకుంటారు. బట్ అది ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది అన్నమాట. సో దానికి రీజన్ అనేది తెలియదు, ఎందుకంటే రీజన్ ముందుగానే మనకి స్ట్రక్చర్లో మార్కెట్ క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తుంది. బట్ ఎవరు కానీ దాన్ని ఫాలో అవ్వరు. సో క్లియర్ కట్గా మార్కెట్లో సెల్లర్స్ యొక్క కంట్రోల్ చూపిస్తుంది ముందుగానే, స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ ఇచ్చింది మార్కెట్. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క సపోర్ట్ లెవెల్ అనేది మోస్ట్లీ బ్రేక్ అవుతుంది. సో ఒక ట్రెండీ మార్కెట్లో. సో మార్కెట్లో ఓన్లీ అప్ ట్రెండ్ మాత్రమే ఉండదు, డౌన్ ట్రెండ్ ఉంటుంది. సో తర్వాత సైడ్ వేస్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో ఎప్పుడు కానీ బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ అనేది చూడొచ్చు ఇక్కడ క్లియర్ కట్గా ఒక ఈక్వాలిటీ క్రియేట్ చేస్తుంది. అదే సైడ్ వేస్ మార్కెట్ అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఇలా ఏ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతుంది విత్ కన్ఫర్మేషన్ ఉన్నా. సో అందుకోసమే ఈ యొక్క రేంజ్ బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఈ యొక్క రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి మీకు క్లియర్ కట్ స్ట్రక్చర్ అనేది కనిపించాలి. సో అది అప్వర్డ్ డైరెక్షన్ అయినా డౌన్వర్డ్ డైరెక్షన్ అయినా ఒక క్లియర్ కట్ స్ట్రక్చర్ అంటే హెల్దీ మార్కెట్ని మీరు చూస్ చేసుకోండి. సో మీరు ప్రాపర్గా మీరు ఎనాలిసిస్ చేయాలంటే హెల్దీ మార్కెట్ని చూస్ చేసుకోవాలి. సో డెఫినెట్గా హెల్దీ మార్కెట్లోనే ప్రాక్టీస్ చేయాలి. సో వితౌట్ మనకి ఎలాంటి స్ట్రక్చర్లో మీకు క్లియర్ కట్ డైరెక్షన్ లేదు, ఒక టార్గెట్ విజిబుల్గా లేదు. సో అట్లాగే ఏదైతే ఒక ట్రెండీ మార్కెట్ లేకుండా సైడ్ వేస్ ఉన్నప్పుడు మీరు ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని మీరు వీలైనంత మట్టికి అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు మోస్ట్లీ తీసుకునేటప్పుడు సైడ్ వేస్ ఉంటుంది. మీరు ఆ సైడ్ వేస్ స్ట్రక్చరా లేకపోతే ట్రెండీ స్ట్రక్చరా అనేది చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేయరు. సో మోస్ట్లీ రియల్లో చేసిన వాళ్ళు కూడా డైరెక్ట్గా ఏదైతే సైడ్ వేస్ స్ట్రక్చర్లో జిగ్జాగ్ ఉండడం వల్ల ఆ యొక్క ట్రేడ్ మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు ఆపోజిట్గా వెళ్తుంది. సో ఎందుకు ఇది వర్కౌట్ లేదు అని చెప్పేసి మీకు మీరు అనుకుంటారు. బట్ అక్కడ చేసిన మిస్టేక్స్ అనేది మీరు తెలుసుకోలేరు. సో అందుకోసమే క్లియర్ కట్గా ట్రెండీ మార్కెట్నే చూస్ చేసుకోండి. సో దాంట్లో మాత్రమే అనాలిసిస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఏదైతే మనకి ట్రేడింగ్లో లెర్నింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, సో లెర్నింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రాక్టీస్ కూడా మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అంతేగాని మీరు నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేయకపోయినా కూడా మీకు ఆ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అదే మీకు హెల్ప్ అవుతుంది. సో విత్ లెర్నింగ్ సో మీరు ఏదైతే నేర్చుకుంది డెఫినెట్గా ప్రాక్టీస్ చేస్తే ఆ కండిషన్స్ని ఆ సిచ్యువేషన్స్ని మీరు రీడ్ చేయడం, సో అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి మీరు. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలామందికి పేషెన్స్ ఉండదు. సో లెర్నింగ్లో కూడా పేషెన్స్ ఉండదు. సో డెఫినెట్గా పేషెన్స్ ఉండాలి. సో మీరు ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా అది ఏం చెప్తుంది మార్కెట్ మనకి, సో మార్కెట్ ఇక్కడ రివర్సల్ అవ్వడానికి రీజన్ ఏంటి, సో మార్కెట్ ఒక టార్గెట్ని ఫినిష్ చేసేటప్పుడు
ఏ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తుంది, ఎప్పుడు రివర్సల్ అవుతుంది మార్కెట్. సో మార్కెట్ ఒక టార్గెట్ని ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి మార్కెట్. సో ఇవన్నిటిని మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేయడానికి, నేర్చుకోవడానికి ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ అనేది చేయాలి. సో డెఫినెట్గా మీకు 100% ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆటోమేటిక్గా యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి మార్కెట్ ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ తర్వాత ఇక్కడ నుంచి ఒక సైడ్ వేస్ అనేది క్రియేట్ అయిపోయి తర్వాత ఒక రివర్సల్ సైన్ ఇస్తుంది. సో ఈ సిచ్యువేషన్ మీరు ప్రాపర్గా రీచ్ చేసేటప్పుడు లెవెల్స్ అనేది మీరు యూజ్ చేశారనుకోండి, సో అక్కడ వర్క్ అవ్వదు. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడండి. సో మార్కెట్లో కావాల్సిన లెవెల్స్ మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మల్టిపుల్ లెవెల్స్ అనేది క్రియేట్ చేసేసి మీరు డెఫినెట్లీగా అక్కడ ఒక యాక్యురసీ అనేది రాదు మీకు. సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, లాస్ అవుతారు. సో ఇక్కడ సిచ్యువేషన్ మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. సో మార్కెట్లో ఇక్కడ ఏదైతే పూర్తిగా డౌన్ ట్రెండ్ నుంచి మార్కెట్ ఒక అప్వర్డ్ డైరెక్షన్ రివర్సల్, అంటే ఒక అప్వర్డ్ డైరెక్షన్కి రివర్సల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక డబల్ బాటమ్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే జోన్ ఉందో, సో ప్రీవియస్గా మార్కెట్లో ఎంట్రీ అయిన జోన్ ఏదైతే ఉందో అక్కడ ఎంట్రీ ఇచ్చేటప్పుడు మనకి చూడొచ్చు మార్కెట్లో బయ్యర్ ఎంట్రీ కనిపిస్తుంది. సో మార్కెట్లో డెఫినెట్లీగా ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ వీక్ అవుతూ బయ్యర్ ఎంట్రీ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఏదైతే బయ్యర్స్ అంటే ఈ యొక్క డిమాండ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మార్కెట్లో క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఈ యొక్క జోన్ నుంచి సెల్లర్స్ ఇక్కడ ఒక మూమెంటం క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ప్రీవియస్గా హిస్టరీలో చూడండి మార్కెట్లో బయర్స్లో ఏమాత్రం స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గానే ఉంది, వాళ్ళు ఇంకా వీక్ అవ్వలేదు. సో ఈ యొక్క సెల్లర్స్ ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వాళ్ళు వీక్నెస్ షో చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది. సో మోస్ట్లీ ఇక్కడ చూడొచ్చు డెఫినెట్లీగా ఇక్కడ నుంచి ఎవరైతే రెసిస్టెన్స్ పాయింట్ ఈ విధంగా డ్రా చేసినా కూడా ఇక్కడ చూడొచ్చు ఈ రిజెక్షన్ చూసేసి చాలామంది ఇక్కడ నుంచి సెల్ ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ క్లియర్ కట్గా చూడండి అది బ్రేక్అవుట్ చేసేసింది. సో ఆ బ్రేక్అవుట్ ఎందుకు చేసిందంటే మనకు ఏదైతే ప్రీవియస్ హిస్టరీలో క్రియేట్ చేసిన ప్రైస్ యాక్షన్ మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తుంది. సో ఈ యొక్క రీడింగ్ అనేది రాకపోయినట్టయితే డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్లో బ్రేక్అవుట్ అవ్వడం, సో లాస్ అవ్వడం జరుగుతుంది. సో అది మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి అంటే డెఫినెట్గా ప్రైస్ యాక్షన్ని స్ట్రక్చర్ ప్లస్ అండ్ బయర్ సెల్లర్స్ స్టోరీ, అంటే బయర్ సెల్లర్స్లో జరిగే ప్రైస్ యాక్షన్ స్టోరీని మీరు రీడ్ చేయగలగాలి. సో అప్పుడే మీకు ఈ యొక్క లెవెల్స్ ద్వారా అయ్యే లాస్ నుంచి మీరు బయటపడగలుగుతారు. సో ఆ లెవెల్స్ని ఓన్లీ లెవెల్సే అని చెప్పేసి అనాలిసిస్లో మీరు యూజ్ చేస్తే కనుక డెఫినెట్లీగా మీకు అది వర్క్ అవ్వదు. సో అందుకోసమే లెవెల్స్ని యూజ్ చేయండి, బట్ ఓన్లీ లెవెల్స్ మీద కాకుండా యాక్చువల్గా ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది మార్కెట్లో రియాలిటీని, ఆ రియాలిటీని మీరు ప్రాపర్గా రీడ్ చేయగలగాలి. సో అప్పుడే బెటర్ యాక్యురసీ ఉంటుందన్నమాట. సో అట్లాగే ముఖ్యంగా ప్రాక్టీస్లో మీరు ఏదైతే క్లాసెస్ని మీరు మల్టిపుల్ టైమ్స్ చూస్తూ ఆ ప్రాసెస్లో అంటే అకార్డింగ్ టు సబ్జెక్ట్ మీరు ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో చార్ట్లో మీరు ఆ యొక్క సిచ్యువేషన్స్ని మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ స్ట్రాటజీ కావచ్చు, సో మీరు నేర్చుకున్నది ఏదైనా కానివ్వండి ఆ సిచ్యువేషన్స్ని ఫాలో అవుతూ మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీగా ఆ సిచ్యువేషన్లో మీరు మాస్టర్ అవుతారు. సో ఒక యాక్యురసీ అనేది గెయిన్ చేసుకుంటారు. సో యాక్యురసీ గెయిన్ అవ్వాలంటే డెఫినెట్లీగా ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది గుర్తుంచుకోండి. సో వితౌట్ ప్రాక్టీస్ యాక్యురసీ అనేది రాదు. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైతే ట్రేడింగ్లో లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రైయాక్షన్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో కోర్స్ మీకు డౌట్స్కి సపోర్ట్ ఉంటుంది. కోర్స్ మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.